ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రైవేట్ కాలేజీలకు ఊరటనిస్తూ జీవో నెంబర్ 9లోని మార్గదర్శకాల అమలుపై కోర్టు తాత్కాలిక స్టే విధించింది. ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా కాలేజీలు ఫీజులు వసూలు చేయవద్దని చెప్పడం సరికాదని వ్యాఖ్యానించింది. పెండింగ్ బకాయిలు ఎప్పట్లోగా చెల్లిస్తారో చెప్పాలని, డబ్బులు లేకపోతే కాలేజీలు ఎలా నడుపుతారని ప్రశ్నించింది. అయితే ఆగస్టు 15 లోపు బకాయిలు క్లియర్ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఉదయ్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉదయ్ కిరణ్. శివాని, ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై హైకోర్టులో కూడా కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే కాలేజీలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ పై కొంత గందరగోళం కూడా నెలకొంది. ఇప్పటికే విద్యార్థులు కావచ్చు, అటు విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని చెప్పేసి అనేక సార్లు ఉద్యమాలు చేపట్టారు. దీనికి సంబంధించిన అనేక సార్లు ధర్నాలు కూడా నిర్వహించారు. ఎందుకంటే వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వంపై కూడా ఎన్నోసార్లు పోరుబాటు పట్టినట్లు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఈ రోజు హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. జీవో నెంబర్ 9లోని మార్గదర్శకాలపై హైకోర్టు స్టే వచ్చే మంగళవారం కూడా విధించింది. ఆగస్టు 15 లోపు బకాయిలు క్లియర్ కూడా చేస్తామని చెప్పేసి అటు ప్రభుత్వం తరపున నుంచి కూడా హైకోర్టు కూడా వారి తరపున వాదన కూడా వినిపించారు. దీనికి సంబంధించిన ఇప్పటికే కాలేజీలకు సైతం వెంటనే పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి అటు ప్రభుత్వాన్ని కూడా హైకోర్టు చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నిధులు లేకపోతే కాలేజీలు ఎలా నడిపిస్తారు, విద్యార్థుల భవిష్యత్తు ఏమైపోతుంది అని చెప్పేసి అటు హైకోర్టు కూడా ప్రభుత్వంపై కూడా ప్రశ్నించిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించిన ఇప్పటికే విద్యార్థి సంఘాల నాయకులు కూడా దీనిపై విచారణ జరిపించాలి, పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అటు తల్లిదండ్రులు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని కాలేజీలలో మాత్రం విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వని పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఎందుకంటే పెండింగ్ లో ఉన్న ఫీజులు మీరు ఇవ్వాలి, ప్రభుత్వం ఇవ్వట్లేదు, మాకు మీ నుంచే వసూలు చేసుకోమని చెప్పింది అని చెప్పేసి అటు కొంతమంది కాలేజీల యాజమాన్యాలు కూడా విద్యార్థులకు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పేసి కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం వెంటనే పునరాలోచించాలి, దీనికి సంబంధించిన వెంటనే చర్యలు తీసుకోవాలి, పేద ప్రజల వైపు కూడా చూడాలి, పేద విద్యార్థుల వైపు కూడా చూడాలి, వారి భవిష్యత్తు ఏమైపోతుంది, ఇవాళ కాలేజీలో సర్టిఫికేట్లు ఇవ్వకపోతే వారు ముందు చదువు ఎలా కొనసాగించాలనే సందిగ్ధంలో ఉన్నామని చెప్పేసి అటు విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు హైకోర్టు మాత్రం కొంత ఊరట ఇచ్చిందని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించిన ప్రభుత్వంపై మొట్టికాయ వేసిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే విద్యార్థుల పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి హైకోర్టు స్టే విధించింది. దీనికి సంబంధించిన తదుపరి విచారణ వచ్చే మంగళవారం కూడా హైకోర్టు పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. శివాని. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఉదయ్ కిరణ్.